వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో నిరుద్యోగులు చేస్తున్న పోరాటం రోజు రోజుకు ఉధృతమవుతోంది. మొన్న ఏబీవీపీ, నిన్న బీఆర్ఎస్వి సంఘాలు జీడీఎస్పీఎస్సీ ఉన్నత విద్యాశాఖ కార్యాలయాల ముట్టడికి యత్నించారు. డిఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ఇవ్వాలని ఉద్యమించాయి. తాజాగా సోమవారం డిఎస్సీ అభ్యర్థులే పోరుబాట పట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు తరలివచ్చిన డిఎస్సీ అభ్యర్థులు తాము చదువుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆందోళన చేశారు. విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు అందరినీ అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో గ్రౌండ్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో పురుషులతో పాటు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. దాదాపు 10 గంటల పాటు సిటీ కళాశాల మైదానంలో నిర్బంధించారు. ఆహారం, తాగునీరు లేక అల్లాడారు. పోలీసుల నిర్బంధంలో కొనసాగిన వారంతా రోడ్లపైకి వచ్చారు. ఇదిలా ఉంటే ఉదయం అరెస్టు చేసిన నిరసనకారులను పోలీసులు సాధారణంగా సాయంత్రం వదిలేశారు. డిఎస్సీ అభ్యర్థులను మాత్రం రాత్రైనా వదిలిపెట్టలేదు. అర్ధరాత్రి వరకు తమ నిర్బంధంలోనే ఉంచుకున్నారు. దీంతో నిరుద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి నిరసన దీక్షకు దిగారు. తమ ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. డిఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. జూలై 11 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. దీంతో పోలీసుల అదుపులో ఉన్న నిరసనకారులు అర్ధరాత్రి ఉద్యమానికి పిలుపునిచ్చారు. కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. అఫ్జల్గంజ్, నాంపల్లి మీదుగా పాదయాత్ర చేస్తున్నారు. రహస్య కార్యాచరణ పెట్టుకున్న డిఎస్సీ అభ్యర్థులు తమ లక్ష్యం దిశగా సాగుతున్నారు. డిఎస్సీ వాయిదా వేసేదాకా పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే షెడ్యూల్ ప్రకారమే డిఎస్సీ పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సీ పరీక్షలు ఉంటాయని వివరించింది. జూలై 11వ తేదీ నుంచి వెబ్సైట్లో డిఎస్సీ హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.